హస్తా నక్షత్రం. హస్త సవిత్ర సావిత్రో అర్కసూర్యో దివాకర. హస్తా నక్షత్రం కూడా చాలా మంచిది. సామాన్యంగా హస్తా నక్షత్రానికి ఎలాంటి దోషం లేదని చెప్పారు. కానీ కొందరు మాత్రం దోషమని చెప్పి కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. హస్తా నక్షత్రం యొక్క 3వ పాదంలో గనక పుట్టినట్టయితే తల్లికి దోషము, తండ్రికి దోషము అని చెప్తున్నారు. మిగతా 1, 2, 4 పాదంలో ఉన్నటువంటి వానికి ఏ దోషం లేదని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి యొక్క శాంతి అని చెప్పుతున్నారు కాబట్టి దానికి సామాన్య శాంతి చేసుకోవడం హస్తా నక్షత్రానికి చాలా మంచిది. ఈ హస్తా నక్షత్రంలో గనక జన్మించినటువంటి ఒక వ్యక్తి సావిత్రి నక్షత్రం కదా, సవిత్ర సావిత్రి. హస్తా నక్షత్రానికి సావిత్రి అనేటువంటి ఒక పేరుంది. సావిత్రి విద్యావంతురాలు. సవిత్రుడు సూర్యుడు కూడా మహావిద్యావంతుడు. కాబట్టి వీరికి సావిత్రీదేవి పుట్టిన మంచి విద్యావంతుడు అవుతాడు. హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి విద్య యందు కృషి చేసినట్టయితే సకల కళలు వచ్చి తీరుతాయి. 64 కళలలో కూడా ఇతను ఆరితేరవచ్చు. హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ధనవంతుడై ఉంటాడు. కానీ ముందు ధనం రాదు, మధ్యలో ధనం రావడానికి ఆస్కారం ఉంది. హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి ముందు దరిద్రుని ఇంట్లో జన్మించిన మధ్యలో కొంత వయసు జరిగిన తర్వాత ధనాధిపతి కావడానికి ఆస్కారం ఉంది. హస్తా నక్షత్రంలో పుట్టిన ఒక వ్యక్తి పరులకు సేవ చేసినటువంటి వాడు. ఎవరైనా కష్టంలో ఉండాలంటే, ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చారంటే తాను తినకుండా వారికి భోజనం పెట్టి వాళ్ళ ఆకలి తీరినట్టు ఇతను సంతోషపడేటువంటి ఒక వ్యక్తిగా ఇతని మనసు ప్రవర్తన ఉంటుంది. సుఖ సౌభాగ్యం ఉంటుంది. ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ స్త్రీ కనుక పుట్టినట్టయితే శీలవతి అయి తీరుతుంది, సౌందర్యవతి. పుట్టినింటి యొక్క మెట్టినింటి యొక్క గౌరవ ప్రతిష్టలు కాపాడగలిగేటువంటి ఒక స్త్రీ అయి ఉంటుంది ఈ యొక్క హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వాళ్ళు. ఇక హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి మహిషి అంటే బర్రె అంటారు తెలంగాణ భాషలో. మహిషము, ఆ మహిషి అనేటువంటిది జంతువు, బర్రె అంటారు. ఆ బర్రెనే ఇతనికి జంతువు. ఇక హస్తా నక్షత్రానికి దేవగణము ఆదిపాదంలో చేరినటువంటిది. ఈ హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి. అందుకే చల్లని వాడు. హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాడు పరోపకారి. చంద్రుడు కూడా పరోపకారి కదా. తాను ఆకాశంలో వెలుగుతూ 10 మందికి మనశ్శాంతినిచ్చేటువంటి వాడు చంద్రుడు హస్తా నక్షత్రంలో. ఆ చంద్రుడు ఉదయిస్తేనే కదా మనకు మనశ్శాంతి లభించేది, మనసు హాయిగా ఉండేది. అదేవిధంగా ఈ హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా 10 మందికి మేలు చేసి వారి యొక్క మెప్పును పొంది వారి యొక్క దీవెనలను అందుకునేటువంటి ఒక వ్యక్తులు ఈ హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. ఇక హస్తా నక్షత్రాన్ని కనుక చూసినట్టయితే సూర్యుడు అధిపతి. అర్కుడు అంటే సూర్యుడు ఇతనికి అధిపతి, సూర్యగ్రహం. నక్షత్రాధిపతి అయితేనేమో దశాధిపతినేమో చంద్రుడు. ఇక్కడనేమో మనకు ఇతనికి నిర్ణయించినటువంటి వాళ్ళు సూర్యుడు. కుంకుడు చెట్టు అనేటువంటి ఒక చెట్టు, కుంకుడు కాయలు అనేటువంటి ఇక్కడ ఉండేది, ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ కుంకుడు చెట్టు అనేటువంటి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఇతనికి వృక్షంగా నిర్ణయించారు మన పెద్దలు.